అంటే ఇప్పుడు నిజానికి అంటే మరి కొద్దిగా నాకైతే వెటకారం ధ్వనిస్తున్నాను. ఎందుకంటే ఆయన కోరిక కావచ్చు కానీ అక్కడ అసలు అసెంబ్లీ స్థానాలు ఒక పక్కన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. దానిలో ఆ సందర్భంగా పోటీకి కానీ దానికి సంబంధించిన కెపాసిటీ కానీ అక్కడున్న కార్యకర్తల బలం కానీ ఏమాత్రం సరిపోదు. అట్లాంటప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి అనేది చెప్పడం అనేది కొంత నిజానికి వెంకటేష్ గారు ఆయన 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 అభిలాష కావచ్చు, లేదంటే ఆయన కోరిక కావచ్చు, ఆయన అభిప్రాయం లేదు సార్. ఆంధ్రప్రదేశ్ లో కూడా మీరు గమనించాలి. ఒక్క నిమిషం సార్. అంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా 21 సీట్లు తీసుకుంటే 10 సీట్లని తెలుగుదేశం పార్టీ నుంచి మనం తెచ్చుకుని పోటీ చేయించుకున్నాం. కాబట్టి అక్కడ కూడా ఒక 25 సీట్లో 30 సీట్లో లేదా 10 సీట్లో తీసుకుంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న ఏ పొత్తుతో ఉన్నామో వాళ్ళ దగ్గర నుంచి సీట్లు తీసుకొచ్చి మనం కూడా ఆ రేస్ లో ఉండొచ్చు కదా. ఇది ఒక కొత్త రాజకీయాల్లో ఒక కొత్త రకమైన ఒరవడి ప్రవేశించింది. కాబట్టి మనం శభాష్ అని అనాలి. ఎందుకంటే ఓకే వెంకటేష్ గారు అర్థమైందండి, మీ భాషలో బాగా అర్థం చెప్పారు కదా, మీరు ఆగండి వాళ్ళు చెప్పండి. రామనాయుడు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసుకోవాలి. అంటే నేను పోల్చడం కాదు, సందర్భం సో జగన్మోహన్ రెడ్డి గారు 2014లో కానీ అంత ముందు కానీ పోటీ చేసినప్పుడు ఆయన సొంతంగా నాయకులు తయారు చేశాడా? ఎక్కడి నుంచి తెచ్చాడు? కాంగ్రెస్ నుంచి వచ్చారు 80%. అసలు ఒక 10 మందిని చెప్పండి. ఇప్పుడైనా ఒక 15 మందిని 175 నియోజకవర్గాలు 80 అనకూడదు. ఓ 60% కాంగ్రెస్ నుంచి వస్తే ఓ 25% ప్రజారాజ్యం నుంచి వచ్చారు. ప్రజారాజ్యం 25% అన్నారు సార్. ప్రజారాజ్యంలో అంతకు ముందు కూడా కాంగ్రెస్ నుంచే వచ్చారు. నేననేది ఏంటంటే అది పవన్ కళ్యాణ్ 10 మందిని తెచ్చుకున్నాడు కాదు, అసలు మొత్తం 175లో 160 మందిని తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా ఎట్లా అంటాం మనం? అలా ఏం తెచ్చుకోలేదండి. మీరు కొంచెం గమనించాలి. గోరంట్ల మాధవ్ గారు ఎక్కడి నుంచి వచ్చారండి? అది కాదండి, గోరంట్ల మాధవ్ గారు గోరంట్ల మాధవ్ ఎక్కడి నుంచి వచ్చాడు? బాపట్ల ఎంపీ ఎక్కడి నుంచి వచ్చాడు? తిరుపతి ఎంపీ ఎక్కడి నుంచి వచ్చాడు? లేకపోతే అరకు పాడేరు ఎంపీ ఎక్కడి నుంచి వచ్చారు? సామాన్యులని పార్లమెంట్ పెట్టి పంపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డికిను ఇతనికి పోటీ. ఏం మాట్లాడతారు సార్ మీరు అక్కడి నుంచి తెచ్చుకున్నారు, ఇక్కడి నుంచి తెచ్చుకున్నారు కాదు. మట్టి మనుషుల్ని తీసుకుని పార్లమెంట్ లో కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం అంతా కూడా ఆయన బురద పోయాలన్న విషయం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు అతను ఒక్కడే, అతని తల్లి మాత్రమే. ఆ తర్వాత అతని భావజాలం నచ్చి మిగతా వాళ్ళందరూ వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎవడి కాళ్ళు పట్టుకుని ఎవడి చేతులు పట్టుకుని పార్టీలోకి రండి మహాప్రభ అనలా. ఇప్పటికి కూడా కొంతమంది సన్నాసులు మాట్లాడే మాట ఏంటంటే తండ్రి చనిపోగానే సంతకాలు పెట్టించుకున్నాడు అనే ఏదో మాటలు. వెంకటేష్ గారు మీరు ఆగండి సార్, మీరు ఆవేశపడమా, మీ టర్మ్ కాదు కదా, మరి మాట్లాడేవండి మస్తాన్ గారు. అందరూ మాట్లాడుతున్న అబద్ధాలే, అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడుతున్న అబద్ధాలే. డిజిటల్ మీడియా అన్ని పార్టీలతో జనసేన కలపకూడదు దయచేసి. జనసేన ఎప్పుడు అబద్ధాలు ఆడదు, కరెక్ట్ చెప్తాండి నాయుడు గారు, మీరు కరెక్ట్ చేసుకోవాలి. 5 పేర్లు చెప్పాను, మీరు చెప్పండి ఒక 5 పేర్లు. దేనికి సార్? ఇప్పుడు అసలు రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని అసెంబ్లీకి పంపించాడు జగన్మోహన్ రెడ్డి, పార్లమెంట్ కి పంపించాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను చెప్తున్నా. మీరు చెప్పండి ఒక 10 పేర్లు చెప్పండి. 2014 సంగతి చెప్పండి సార్. 2014 గురించి చెప్పండి, 19 కాదు. 2014 అయినా 15 అయినా 19 అయినా ఎప్పుడైనా సరే జనసేనలో కూడా మొదటిసారి ఎమ్మెల్యే జనసేనలో చాలా మంది ఉన్నారండి. అతని తల్లి మాత్రమే అసెంబ్లీకి ఎంటర్ అయింది. సింగలేరు వెంకటేష్ గారు జనసేన పార్టీలో, లోకం మాధవి గారు జనసేన పార్టీలో, సుందరపు విజయ్ కుమార్ గారు జనసేన పార్టీలో, బాలకృష్ణ గారు, రమణారెడ్డి గారు, లోకం మాధవి గారు 1000 కోట్ల రూపాయలు వైట్ లో చూపించినటువంటి స్థితి బంధురాలు. మీరేంటి ఆ లోకం మాధవి గారు చెప్తారు? మీరేమన్నారు? రాజకీయాలతో సంబంధం లేకుండా ఉన్న వాళ్ళని చట్టసభలో పంపించాలని అడిగారు. పార్టీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఎన్ని కార్యక్రమాలు చేశారు? లోకం మాధవ్ గారిని పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లారా? పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లినా తీసుకెళ్లకపోయినా 1000 కోట్ల రూపాయలు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కన్నా అత్యంత ధనవంతురాలు ఆంధ్రప్రదేశ్. కాబట్టి కొంచెం సర్లేండి కానివ్వండి. మస్తాన్ గారు సార్, ఇప్పుడు రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలోకి ఎవరెవరు వెళ్తారు ఏంటి? ఇప్పుడు బీజేపీ కాళ్ళ దగ్గర అందరూ మన పార్టీ ఎంపీలందరూ బీజేపీ కాళ్ళ దగ్గర పడుతున్నారు. ఎవరంటాం మనం? ప్రత్యేక హోదా గుర్తురాదు, విభజన హామీలు గుర్తురావు. ఎందుకు వెళ్తారంటే ఏం చేస్తాం? అక్కడ మెడకాయలు ఉంచుతానన్నది తలకాయ ఉంచుకొని కూర్చుంటారు అక్కడ నరేంద్ర మోడీ దగ్గర వెళ్తే. ఎవరంటాం మనం? ఇక్కడ సింహం సింగిల్ గా వస్తుందంటారు, అక్కడేమో కనీసం అక్కడ వేరే వాటితో కూడా పోల్చుకునే పరిస్థితి కూడా లేదు. మనం అంతా ఏదైనా అన్కండిషనల్ గా వెళ్ళిపోయి తలకాయ ఉంచుకొని కూర్చుంటాం. అసలు మనం అక్కడ ఏమేమి గుర్తురావు, మనకి మన రాష్ట్ర ప్రయోజనాలు గుర్తురావు, ఏమి రావు. ఏం చెప్తామంటే అది మన ఇష్టం. మేము నించున్నాం, మేము సింహం సింగిల్ గా వస్తుందంటారు. ఉపయోగం ఉంది? ఈయన 10 మందిని వేరే చోట తెచ్చుకుంటాడు. ఈయన నరేంద్ర మోడీకే సపోర్ట్ చేస్తాడు. ఆ సింహం సింగిల్ గా ఉన్న ఆయన నరేంద్ర మోడీ గారి కాళ్ళ దగ్గరే ఉంటారు. ఏం చేద్దాం చెప్పండి మనం?
మన ఆత్మగౌరవం ఎక్కడ పెడుతున్నామో చెప్పండి. మన రాష్ట్ర ఎంపీలు 25 మంది మొన్న జరిగింది, స్టాలిన్ తగలబెట్టేశాడు. ఏంటి మన దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుందని. లేకపోతే ఈవీఎంల మీదనే మనం ఇక్కడేమో గొడవ చేస్తాం, అక్కడ ఈవీఎంల మీద ఈసీ గారు పెడితేనో మనం వెళ్ళి బీజేపీ సపోర్ట్ చేస్తాం. ఇంకేంటి ఉపయోగం ఏంది? జాతీయ స్థాయిలో మన రాష్ట్ర ప్రయోజనాలు ఎవరు కాపాడుతున్నాడు? ఇక రాజకీయాల గురించి మాట్లాడితే ఇవే మాట్లాడుకోవాలి. ఆయన 10 మంది తెచ్చారు, ఎవరిని రాలేదని. అవన్నీ మనకెందుకు? మన రాష్ట్ర ప్రయోజనాలు ఎవరు కాపాడుతున్నాడు? మన రాష్ట్రానికి ఎవరు పరిశ్రమలు తెస్తున్నారు? మన రాష్ట్రానికి ఎవరు ప్రత్యేక హోదా తెస్తున్నారు? మెడకాయలు ఉంటాను అందరూ తలకాయలు ఎందుకు ఉంచుకుంటున్నారు? ఈ మాట్లాడుకుందాం మనం. ఓకే.